తెలంగాణలో భారీ నోటిఫికేషన్ అయితే రాబోతోంది. అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి, అంగన్వాడీ ఆయాలకు సంబంధించి. ఎలక్షన్ కోడ్ ముగియగానే తెలంగాణలో భారీ నోటిఫికేషన్ అయితే రాబోతోంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ లో పెట్టుకోండి. మన ఛానల్లో పెట్టేటువంటి వీడియో పెట్టగానే మీ ముందుకు రావాలి కాబట్టి 14,236 పోస్టులతోటి. అయితే ఇందులో టీచర్లకు సంబంధించి 6,399 పోస్టులు అయితే టీచర్లకు సంబంధించి ఉన్నాయి. ఆయాలు అంటే హెల్పర్లు, టీచర్లకు హెల్పర్లుగా ఉంటారు వీళ్ళ పోస్టులు అయితే మనకు 7,837 పోస్టులు అయితే మొత్తం ఉన్నాయి. మరి మొత్తానికైతే భారీ నోటిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా. తెలంగాణలో 14,236 పోస్టులతో అయితే నోటిఫికేషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి ఫైల్ పై గత 3 రోజుల క్రితమే సంతకాలు కూడా అయిపోయి ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఎలక్షన్ కోడ్ అనేది అయిపోగానే నోటిఫికేషన్ అనేది రాబోతోంది. ఎవరైతే మీ ఫ్యామిలీలో గాని, మీ ఫ్రెండ్స్ లో గాని, మీ బంధుమిత్రుల్లో గాని ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. తెలంగాణ ఆడపడుచులకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. 18 సంవత్సరాల నుండి మనకు 35 సంవత్సరాల వరకు అయితే వయసు కలిగి ఉండాలి. ఇదంతా కూడా ఓపెన్ కేటగిరీ. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే మళ్ళీ దీంట్లో వచ్చినటువంటి మార్గదర్శకాల ఆధారంగా వాళ్ళ వయసు అనేది, వయోపరిమితి అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు గత నోటిఫికేషన్ లో చూసుకుంటే 10th క్లాస్ బేసిక్ పైనే ఈ ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగేది. అది కూడా మెరిట్ ప్రకారంగా. 10th క్లాస్ లో ఎవరికైతే ఎక్కువగా మార్కులు వస్తాయో ఆ మార్కులను బేస్ చేసుకుని ఈ ఉద్యోగాలు అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగేది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం దీన్ని ఇంటర్ బేసిక్ గా ఇవ్వడం జరుగుతోంది. దీన్ని ఇప్పుడు ఇంటర్ బేసిక్ అనేది చేసిర్రు. ఇంతకు ముందు నోటిఫికేషన్ లో అయితే 10th బేసిక్ ఉండేది, ఇప్పుడైతే ఇంటర్. అయితే దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు కూడా ప్రస్తుతానికైతే లేవు. కాకపోతే మనకైతే ఇంటర్ అనేది అయితే మనకు తెలుస్తోంది. ఒకవేళ ఉంటే కూడా ఎస్ఎస్సి ఏదైనా సరే ఉండొచ్చు. రెసిడెన్సీ సర్టిఫికేట్, ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే ప్రామాణికంగా తీసుకొని వారికి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగానికి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ పెళ్లి కానటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వారు పుట్టినటువంటి ఊర్లోనే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరికైతే పెళ్ళైనటువంటి మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు మీ అత్తగారు ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరుకు సంబంధించినటువంటి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సర్టిఫికేట్ ని మనకు నోటిఫికేషన్ రాకముందే ఈ సర్టిఫికేట్ అయితే మీరు తీసి పెట్టుకోండి. తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం అయితే 14,236 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, జిల్లాల వారీగా టీచర్ పోస్టులు, ఆయాల పోస్టులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ 96, ఆయాలు 406, కొత్తగూడెం 158, 826 ఇలా జిల్లాల వైజ్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. అయితే దీని అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వీలైనంత మందికి షేర్ చేయండి. చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రం ఎక్కడ ఉంది మీరు తెలిస్తే కామెంట్ చేయండి. రోజు ఒక క్వశ్చన్ అయితే మన ఛానల్లో అడుగుతూనే ఉంటాను.